We are back with the cell health expert. అందరికీ వెల్కమ్ టు సెల్ హెల్త్ సిరీస్. నమస్తే, నా పేరు స్వప్న. వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ ద సెల్ హెల్త్ ఎక్స్పర్ట్. సెల్ హెల్త్ క్లినిక్ వ్యవస్థాపకులు, న్యాచురోపతి ఫిజిషియన్ గా మనందరికీ సుపరిచితులు డాక్టర్ చింతా రవికుమార్ గారు is here with us. లయన్ డాక్టర్ చింతా రవికుమార్ గారు, వెల్కమ్ సార్ టు. ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? గుడ్ సార్, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అనే పదం ఈ మధ్య కాలంలో ఊతపదం అయిపోయింది అందరికీ. కారణం ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే మనకి దానివల్ల కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ కారకాలు అఫ్ కోర్స్ స్ట్రెస్ అంటారు, బ్యాడ్ ఫుడ్స్ అంటారు, రిఫైన్డ్ ఆయిల్ అంటున్నారు. కోల్డ్ ప్రెస్డ్ కాకుండా రిఫైన్డ్ ఆయిల్ తినడం వల్ల బాడీ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఏం జరుగుతుంది సార్ యాక్చువల్లీ సెల్స్ లో మనకి రిఫైన్డ్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల? ఇన్ఫ్లమేషన్ అని ఊత పదం అంటున్నారు, కరెక్టే. ఇన్ఫెక్షన్ ని ఇంకో పదం ఏంటంటే ఇన్ఫ్లమేషన్. బాడీ అంటాం కంటే సెల్స్ అంటాం కరెక్ట్. బాడీ అంటేనే సెల్స్ కదా. అవును. సో సెల్యులార్ లెవెల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే వాట్ యువర్ ఈటింగ్ ఈజ్ వాట్ మ్యాటర్స్. లేడీస్ లో ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది? ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకే వస్తుంది ఇన్ఫ్లమేషన్. మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వస్తుంది. ఇక జెంట్స్ మా మగాళ్ళ కంటే గడ్డి తింటాం కాబట్టి వస్తుంది. యాక్చువల్లీ జోక్స్ అపార్ట్, వాట్ వి ఈట్, మీరు అన్నట్టు వాళ్ళు రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ ద మేజర్ కారణం క్యాన్సర్ కూడా. కానీ ఎంత విరివిగా వాడేస్తున్నారు సార్? ఎట్లా బేసిక్ అవేర్నెస్ ఎందుకు రావట్లేదు? వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, ఇవన్నీ కూడా మీకు అంత తక్కువ రేట్లు ఎట్లా దొరుకుతుంది? అంత కెమికల్సే కదా దాంట్లో ఉంది. అంతే. కంపారిజన్ చాలా చోట్ల చెప్పాను నేను. అది 3 కిలోలు వేరుశనగ నూనె కొంటే 1 లీటర్ నూనె వస్తుంది. మరి ఆ రేట్లు కంపేర్ చేసుకుని చూసుకోండి. నువ్వుల నూనె అయినా సన్ఫ్లవర్ అయినా యూఆర్ ఆల్మోస్ట్ యూజింగ్ కెమికల్ ఆయిల్. అదే పెంట్ ఆయిల్ అనాలి అనిపిస్తాను కానీ మరి ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్. బట్ గానుగ నూనె వాడుకోవటం కూడా మీరు వెళ్ళి దగ్గరుండి పట్టించుకోండి. 10,000 రూపాయలు ఇఫ్ యూ కెన్ అఫోర్డ్. హై లెవెల్ కల్తీ అయితే మీరు చెప్పేది. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అని, ప్యాకెట్లు, మన హార్ట్ హెల్దీ అని, ఇంకోటని, డాక్టర్లు సర్టిఫై చేశారని, ఇవన్నీ కూడా మీరు అంతే బుస్సు, అంతే కదా సార్? లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టే అవును, విషం కల్తీ అని కూడా అన్నాం. రిఫైన్డ్ ఆయిల్ కంటే మించిన విషం మనం తీసుకోవట్లేదు. అది కూడా మళ్ళీ వాడింది మళ్ళీ వాడుతున్నారు. కాక నూనె వాడినట్టు వాడిన నూనె పారేయట్లేదు. యూఆర్ రీయూజింగ్ దట్ ఆయిల్ అగైన్. దట్స్ రియలీ పాయిజన్. అది ఖచ్చితంగా వాడకూడదు. అండ్ ఇన్ఫ్లమేషన్ అనే పదం ఇవాళ ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల. పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ. విటమిన్ డి లాస్ట్ టైం మాట్లాడినా కానీ అగైన్ ఈ సందర్భంగా చెప్పాలి, విటమిన్ డి డెఫిషియన్సీ లేనివాడు 99% లేరు. ఇప్పుడు ప్రస్తుతం అదే సింగిల్ డిజిట్ లో ఉంటున్నారు. అది లేకపోవటం వల్ల కూడా చాలా ఇన్ఫ్లమేషన్స్ వస్తానికి కారణం. ఎందుకు రావట్లేదు? అంతకుముందు ఎందుకు ఉండేది, మనకి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? పొద్దున్న 8ంటికి 6ంటికి లేసి ఎండలు నడిచేసి వచ్చేస్తే విటమిన్ డి రాదు. అల్ట్రావైలెట్ బి రేస్ కి ఎక్స్పోజర్ ఉండాలి. మెలనైన్ అనే పిగ్మెంట్ స్కిన్ లోకి అది వెళ్ళనివ్వదు. సో దానికి వెళ్ళాలంటే జనరల్ గా విటమిన్ డి రావాలంటే మార్నింగ్ 10 to 3 మధ్యలో ఉండే ఆ అల్ట్రావైలెట్ బి రేస్ ఎక్స్పోజ్ అయితేనే వస్తుంది. 90% ఆఫ్ అవర్ పాపులేషన్ 10 to 3 మధ్యలో ఎండలో ఉండరు. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, ఆఫీసులోనో ఎక్కడో వాళ్ళ పనులు ఉంటారు. ఒకప్పుడు ఆ 10 to 3లో పని చేసుకునేవారు పొలాల్లోనో ఎక్కడో చోట. సో దే ఆర్ ఎక్స్పోజ్డ్. అప్పుడు విటమిన్ D3 డెఫిషియన్సీ ఉండేది కాదు. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫ్లమేషన్. అవును అవును. విటమిన్ డి డెఫిషియన్సీతో పాటు మీరు అన్నట్టు రిఫైన్డ్ ఆయిల్స్, ప్రాసెస్డ్ వైట్ షుగర్, వైట్ ఫ్లోర్, ఇవన్నీ కూడా మనం అంటే 2-3 మీల్స్ లో ఒక మీల్ మనం ఇలా బ్యాడ్ గా తిన్నా కూడా, ఒక మీల్ తిన్నా కూడా ఇట్ మీన్స్ 1/3 ఆఫ్ అవర్ క్యాలరీస్ ఆర్ ఫ్రమ్ బ్యాడ్ సోర్సెస్. జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు, మైదా వాడుతున్నారు. వాట్ యువర్ ఈటింగ్ లాస్ట్ టైం చెప్పినట్టు ఇట్లా ఫోన్ లో ఇట్లా నొక్కితే నోట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అటువంటి చెత్త అంతా తింటున్నాము. ఇన్ఫ్లమేషన్ వచ్చిన తర్వాత వచ్చి ఇన్ఫ్లమేషన్ అని ఒక గొప్ప పదం లాగా ఫీల్ అవుతుంది. నాకు చాలా ఇన్ఫ్లమేషన్ వచ్చేసిందండి అంటూ వస్తారు. నీ చేతిలో ఉన్నది నువ్వు చేయకుండా ఒళ్ళు బలిసి ఇంత బరువు అయిపోయి ఇవాళ బరువు తగ్గించుకోవడానికి వచ్చి నేను తినలేను, అన్నం లేకుండా నేను ఉండలేనండి, చపాతీ లేకుండా నేను తినలేనండి, 100 రోజుల చాటు అన్నం లేకుండా ఎవడుంటాడండి, పప్పు తినకుండా ఎట్టుంటామండి, ఇట్లాంటి ప్రశ్నలతో వస్తుంటారు మా దగ్గరికి. వాళ్ళకి మామూలు కోపం వచ్చినా కానీ వాళ్ళు ప్రాబ్లంతో వచ్చారు కాబట్టి ఐ హావ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. న్యాచురలీ. సో మీరు చెప్పేది 100 రోజులు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100 రోజుల పాటు కొన్ని పరిధిలలోనే తినాలి. కార్బోహైడ్రేట్ తినకూడదు. బట్ అగైన్ ఐ షుడ్ నాట్ డిప్రైవ్ ఆఫ్ దెమ్ ఆఫ్ ఎనీ క్రేవింగ్స్ అనే ఉద్దేశంతోనే మా సెల్ హెల్త్ క్లినిక్ లో గుమ్మడి గింజలు, ఒమేగా రిచ్ ఆల్మండ్స్ లో ఒమేగా ఉంటుంది, గ్లూకోజ్ ఉండదు. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, తెల్ల నువ్వులు వీటిలో ఉండవు కాబట్టి వీటితో నేను ఒక పిండి తయారు చేసి అందిస్తున్నా. దీంతో 2 చపాతీలు చేసుకోరు బాబు అంటున్నా. అంటే తిన్న తృప్తి కూడా ఉంటుంది. మంచిగా కూర కానీ వాళ్ళు వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ తింటారు. వాళ్ళకి అన్ని విధాల. కొంజాక్ అనే ఒక దుంప జపాన్ లో, అక్కడ చైనాలో పండుతుంది. ఆ దుంప వేరు నుంచి
ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని వాళ్ళు రైస్ గా నూడిల్స్ గా చేయటం గమనించాం. దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ 0, అంత మాయిశ్చరే. బట్ ఒక క్రేవింగ్, అన్నం తిన్నామని ఫీలింగ్ కోసం రైట్ 150 రూపాయల కిలో బియ్యం దొరుకుతుంటే అది 1500 రూపాయల కిలో తీసుకొచ్చి అందుబాటులో పెట్టాం. నీకు బాగా తినకపోతే నేను ఉండలేను అంటే ఆ అన్నం తిను, కొంజాక్ రైస్. అదే పిండితో బ్రెడ్ చేసి ఇస్తున్నాను, బ్రెడ్ తిను, కావాల్సిన బర్గర్ చేసిస్తాను తిను, పిజ్జా చేసిస్తాను తిను. బట్ హెల్దీ 70% క్రేవింగ్. రుచి అంత గొప్పగా ఉండకపోవచ్చు, మీరు బయట KFCలో ఉన్నంత రుచి రాకపోవచ్చు కానీ, బట్ యూఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్. అట్లీస్ట్ అంతే కదా సార్. అంటే మీరు అనేది బేసికలీ వాళ్ళ క్రేవింగ్స్ తో వర్క్ చేస్తూ వాళ్ళకి 100 రోజుల్లో వెయిట్ తగ్గించి తద్వారా మూల ఇతర వ్యాధులు గాని రుగ్మతులు గాని ఉంటే వాటిని కూడా తొలగించవచ్చు అంటున్నారు. వెరీ నైస్ సార్, వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్ లో సార్ స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటాయి. ఐ థింక్ స్కిన్ కన్సర్న్స్ చాలా పెద్ద ఇష్యూ ఇవాళ. చాలా మందికి హైపర్ పిగ్మెంటేషన్, చాలా మందికి సోరియాసిస్, రిలేటెడ్ అలర్జీస్, డర్మటైటిస్, ఇంకా రకరకాల వీటి ఫ్యామిలీలో ఉండేవన్నీ వచ్చేస్తున్నాయి. ఎగ్జిమా, ఇన్ఫెంటైల్ ఎగ్జిమా, చంటి పిల్లలకు పుట్టినప్పుడు కూడా. సో వాటికి కూడా ఏంటి పరిష్కారం సెల్ హెల్త్ లో మాట్లాడదాం సార్. బట్ ఎవ్రీథింగ్ బిగిన్స్ ఇన్ ద సెల్యులార్ లెవెల్లోనే మొదలవుతుంది. అండ్ అక్కడే మనం కరెక్ట్ చేస్తేనే దీర్ఘకాలిక రిజల్ట్స్ వస్తాయని మాత్రం ఇప్పుడు బాగా తేటతెల్లం అయిపోయింది. డాక్టర్ చింతా రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.